గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, వెలుగు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. ఇలా ఏ దినపత్రికలు ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ గా మనకి చితికిపోతున్న చిన్న ఉద్యోగులు అనేది ఒక మెయిన్ హెడ్లైన్ గా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళా ముంచేసింది అంటూ వడగళ్ల వానకు సంబంధించి కూడా మనకి ఒక హెడ్లైన్ గానే ప్రధాన హెడ్లైన్ గానే ఇచ్చారు. అలాగే ఇక హైదరాబాద్ లో భారీ వర్షం అంటూ కూడా ఇచ్చారు. ఇక లిక్కర్ స్కామ్ లో మరో ఛార్జ్ షీట్ అంటూ కూడా మరొక దగ్గర స్మాల్ హెడ్లైన్స్ అయితే ఇచ్చారు. చూడొచ్చు మనం అవన్నీ కూడా డీటెయిల్ గా. అలాగే ఇక సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను తొలగింపు అంటూ ఇచ్చారు. విద్యుత్ సమస్యలకు సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక వార్త అయితే మనకి ఇచ్చారు. అలాగే మరొక వార్త చూస్తే ఇంకా అక్కడి జనం తిరగబడాలి అంటూ జగదీష్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతలు కుక్కల్లా మురుగుతున్నారు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. అలాగే ఇక కుక్కలకున్న విశ్వాసం వాళ్ళకు లేదు అంటూ కూడా చెప్తున్నారు మంత్రి కేటీఆర్. అలాగే ఇక మంత్రి హరీష్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూసుకోవచ్చు. ఇంకా ఇది వాటర్ మెట్రో అంటూ ఒక వాటర్ మెట్రోకి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రధాని మోదీ దాని యొక్క ప్రారంభోత్సవం శంకుస్థాపన చేస్తున్నటువంటి దృశ్యాలు, వాటర్ మెట్రోని కూడా ప్రారంభిస్తున్నారు అనే దానికి సంబంధించి. అలాగే మరొక వార్త చూస్తే ఎగ్జామ్స్ కూడా పక్కన పెట్టని సర్కార్, ఇంకా అవసరమా ఇలాంటి సర్కార్ అంటూ ఎగ్జామ్స్ అనేవి కూడా చక్కగా పెట్టని సర్కారు అవసరమా అంటూ బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా ఈ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్గా ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ప్రధాన వార్త చూస్తే చితికిపోతున్న చిన్న ఉద్యోగులు ఎవరు ఏంటి అనేది చూసినట్లయితే అరకొర జీతాలతో ఉద్యోగ భద్రతలు కరువైపోతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఈ విషయంలో ఎక్కువగా నష్టపోతున్నది, ఆవేదన చెందుతుంది ఎవరు అని చూసినట్లయితే ఆర్టిజన్లు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు, విఆర్ఏలు, మున్సిపల్ అధికారులు, కార్మికుల దాకా కూడా వేల మంది పరిస్థితి కూడా ఇదే ఉంది అనేది మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే చిన్న ఉద్యోగులకి ఇంకా జీతాలు అరకొరగా ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చేది కూడా సమయానికి ఇవ్వకుండా పెండింగ్ లో ఉండడం వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడా ఛిద్రమైపోతున్న పరిస్థితి, వేల మందిది కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా కూడా హామీలు ఇస్తున్నారు కానీ వాటిని అమలు చేయని సర్కార్ అంటూ కూడా సర్కార్పై అనేక మంది సర్కార్ని నిందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు పర్మనెంట్ కూడా చేస్తలేరు. కనీసం ఒకవేళ పర్మనెంట్ చేస్తారా అంటూ ఆశ పెట్టుకుని అయినా సరే ఏదో ఒక అరకొర జీతాలకైనా ఉద్యోగం చేద్దాము అంటే అటు పర్మనెంట్ చేయట్లేదు, ఇటు జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు అంటూ అలాంటి సర్కార్ అవసరమా అన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా ఒక పక్క అటు పే స్కేల్ కూడా ఇస్తలేరు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ఉద్యోగులందరూ కూడా. విఆర్ఎల్ కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, లేకపోతే ఆర్టిజన్లు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరైనా కావచ్చు, మొత్తం అందరూ కూడా ఒకటే ఆవేదన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా డిమాండ్ల సాధన కోసం కూడా సమ్మెకు దిగితే విస్మయాలకు గురి చేస్తూ ఉంటారు అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇక డిమాండ్ల సాధన కోసం ఎంత చేసినా కూడా ఏం చేసినా కూడా చలనం లేకుండా ఉంటున్నటువంటి సర్కార్ అంటూ ఇచ్చారు. ఇంకా ఏ చిన్న తప్పు జరిగినా కూడా బలి చేస్తున్న ఆఫీసర్లు, ఎక్కడ చిన్న తప్పు దొరుకుతుందా ఎప్పుడు పట్టుకుందాం అన్నట్లుగా ఒక చిన్న మిస్టేక్ అనుకోని పరిస్థితుల్లో జరిగినా కూడా ఇంకా ఆఫీసర్లు అయితే చుక్కలు చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నట్లుగా కూడా తెలిసింది. ఒక పక్క మళ్ళీ పర్మనెంట్ చేయరు, పే స్కేల్ ఇవ్వరు, ఏది ఇవ్వరు, కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అది కూడా సగం ఇస్తూ ఉంటారు. దీంతో ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక సమ్మెలో పాల్గొన్న మరొక వార్త మనం చూసినట్లయితే సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లు తొలగింపు అంటూ ఇచ్చారు. విద్యుత్ సంస్థల ఉక్కుపాదం, 2 యూనియన్ల లీడర్లని టర్మినేషన్ చేసిన అధికారులు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే కరెంటు సప్లైపై సమ్మె ప్రభావం లేదు, ఇవాళ వీధుల్లోకి రాకపోతే తొలగిస్తామంటూ కూడా విధుల్లోకి ఎవరైతే విద్యుత్ సంబంధించిన విధుల్లోకి రాకపోతారో వాళ్ళందరినీ కూడా ఇంకా ఉద్యోగంలో నుంచి తొలగించేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండి ప్రభాకర్ రావు ఈ విషయాలన్నింటినీ కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి సమ్మెలో ఇప్పటికే 200 మంది దాకా పాల్గొన్నారు. ఉద్యోగాలకు కూడా వెళ్లకుండా, అంటే విధులకు కూడా హాజరవ్వకుండా ఈ రోజు నేటి నుంచి ఉద్యోగులు అందరూ కూడా విధుల్లో హాజరవ్వకపోతే మాత్రం వారిని పక్కకు పెట్టే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఆ యొక్క సంస్థ సీఎండీ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే సమ్మె కొనసాగుతుంది అంటూ కూడా ఆర్టిజన్ల సంఘం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం
4th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక విధంగా చూసి ఇక ప్రాణాలు పణంగా పెడుతున్నామంటూ కూడా ఆర్టిజన్ల అందరూ కూడా చెప్తున్నారు. మా ప్రాణాలను పణంగా పెట్టి మరీ పని చేస్తున్నాం కరెంటు విద్యుత్కి సంబంధించి, అయినప్పటికీ కూడా మాకు తగిన న్యాయం చేయట్లేదు అంటూ కూడా వారెంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానిని నిమిత్తం అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది, 200 మంది దాకా. కానీ అధికారులు మాత్రం వేరే రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా విధుల్లోకి రావాలి, రాని పక్షంలో వారిని తీసేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మళ్ళీ ముంచింది కళ్ళ ముందే అన్ని కూడా నేల రాలిపోతున్నటువంటి పంటలు, చేతికి అంది వచ్చిన పంటలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వడగండ్ల వానతో ఛిద్రం చేస్తున్నటువంటి పంట పొలాలని, అలాగే వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల, వడగండ్ల వర్షాల వల్ల, ఈదురుగాలుల వల్ల అంతా కూడా నష్టమే తప్ప ఎక్కడ కూడా ఏమాత్రం కూడా మరి కొంచెం కూడా దిగుబడి లేదు అనేది, కొంచెం కూడా మరి లాభం వచ్చేది కాదు కదా, కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కూడా నేలమట్టం అయిపోతూ ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ చెరువు 1000 ఎకరాలు ఇక వడగండ్ల వానతో ఉత్తర తెలంగాణ అంతా కూడా అతలకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటించారు. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మామిడి కావచ్చు, మిర్చి కావచ్చు, మొక్క పట్లు కావచ్చు, లేకపోతే పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, ఇలా అన్నీ కూడా నష్టపోతున్న పరిస్థితిలోని చేతికి అంది వచ్చిన పంటలన్నీ కూడా నేలమట్టం అయిపోయి మరి నీటిపాలైపోతున్నటువంటి పరిస్థితి. దీంతో గుండెలు అవిసేలా రోధిస్తున్నటువంటి రైతన్నలు, మరి ఆ రైతును రాజుగా చూడాలనుకుంటున్న ప్రభుత్వం మరి దయచేసి వారిని ఆదుకోవాలి అంటూ కూడా అధికారులను వేడుకుంటున్నారు రైతులందరూ కూడా. మరి ఎక్కడ చూసినా కూడా ఈ అకాల వర్షం వల్ల ప్రతి పంట కూడా నష్టాల్లోనే ఉంది అని చెప్పుకోవచ్చు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే కొనుగోలు సెంటర్లలో కూడా వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు సెంటర్లలో కూడా తడిసిన వడ్లు కుప్పలు కుప్పలుగా రాసులుగా పోసి ఉన్నాయి, కానీ దానిని కొనడానికి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కొన్ని చోట్ల కూలిన చెట్లు, అలాగే కొన్ని చోట్ల కూలిన చెట్లు, కొన్ని చోట్ల పిడుగుపడి ఒకరు మృతి, ఇలా రకరకాలుగా మృత్యువాత కూడా పడుతున్నటువంటి రైతులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు కూడా కూలిపోతున్నాయి, అలాగే చెట్టు విరిగిపడి ఒకరు మృతి చెందారు, పిడుగుపడి మరొకరు మృతి చెందారు అనేది మనకి అర్థమవుతుంది. ఇంకా ఈ యొక్క కరెంటు స్తంభాలు కావచ్చు అన్ని ఎక్కడికక్కడ విరిగి పడిపోయి ఆ వైర్లన్నీ కూడా భయంకరమైన పరిస్థితులు వేలాడుతున్న నేపథ్యంలో ఎక్కడ విద్యుత్ షాక్ వస్తుందో అని భయంతో, మరి భయం గుప్పెట్లో రైతులు ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా విద్యుత్ అధికారులు దయచేసి స్పందించాలి, ఎక్కడ కూడా కరెంటుతో ఇబ్బందులు లేకుండా సకాలంలో స్పందించాలని కూడా మరి రైతులు కోరుకుంటూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే హైదరాబాద్లో భారీ వర్షం ముంచెత్తుతోంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి మనకి వెలుగు దినపత్రికలో. సో గంటల్లోని 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం కురుస్తుంది అనేది ఇచ్చారు. ఇక రోడ్లన్నీ కూడా జలమయమైనట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాలు, కాలనీలు అన్నీ కూడా నీటిమయ, మోకాళ్ళ లోతు నీటిమయంతో మరి ఆయా రోడ్లన్నీ కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా ఏర్పడినట్లు తెలిసింది. దీంతో ట్రాఫిక్ చాలా అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ఈ రోడ్లలో ఎక్కడ నాలాలు, గుంతలు ఉంటాయో తెలియని పరిస్థితి. రోడ్లన్నీ కూడా ఫుల్ మునిగిపోయినాయి. వర్షాలకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, నగరవాసులు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా కొన్ని కాలనీలు అయితే మోకాళ్ళలోతూ నీరు చేరాయి. దాంతో ఇంకా దానికి తోడు హుస్సేన్ సాగర్లో కూడా మరి అదంతా కూడా నిండిపోయి బోటు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం 2nd పేజీలో చూడొచ్చు. ఇక చందానగర్లో చెరువుని తలపిస్తున్నటువంటి రోడ్లన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తున్నారు, మనం చూడొచ్చు. సో అన్ని మొత్తానికైతే వర్షానికి ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ జలమయమైపోయి మోకాళ్ళలోతు నీటితోటి, అలాగే రోడ్లు ఎక్కడ కూడా మరి రోడ్లను, చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితితో భయంతో ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి దాని ద్వారా ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది అని చెప్పుకోవచ్చు అంటూ మనకి జరిగి. అలాగే హుస్సేన్ సాగర్ కూడా భారీ ఎత్తులో నీళ్లు చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి బోటు కూడా కొట్టుకుపోయిందంటే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మరొక వార్త చూస్తే ఇక 2 రైతులు సూసైడ్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈదురు గాలులతో కేవలం అకాల వర్షాలకు నష్టపోయిన పంట రైతులు మాత్రమే ఇలా జరుగుతూ ఉంది అంటూ ఇచ్చారు. ఒక రైతు మామిడి తోట అంతా కూడా మామిడికాయలన్నీ కూడా నేల రాలడం వల్ల మరి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఆ రైతు గుండెల విసెల రోధించి అలాగే సూసైడ్ చేసుకుని చనిపోయారు పురుగుల మందు తాగి. మరొక రైతు పత్తి మొత్తం కూడా తడిసిపోయి చేతికి వచ్చిన పంట ఆ విధంగా మరి మొత్తం కూడా తడిసి ముద్దైపోవడం వల్ల ఇంకా
తట్టుకునే పరిస్థితి లేక మరొక రైతు మృతి చెందారు. ఇలా మరి అకాల వర్షాలకు కావచ్చు, మామిడి తోటకు సంబంధించిన వ్యక్తి, అలాగే ఇంకా పత్తికి సంబంధించిన రైతు ఇద్దరు కూడా ఇట్లా మరి సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం దయచేసి ఆ కుటుంబాలని వాళ్ళని ఆదరించాలి. రైతులు ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా పంట నష్టం అంతా కూడా అంచనాలు వేస్తే పంట నష్టానికి తగినంత మూల్యం చెల్లిస్తారు, తగినంత నష్టపరిహారాన్ని ఇస్తారు ప్రభుత్వం వారు, సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక లిక్కర్ స్కామ్లో మరో ఛార్జ్ షీట్ అంటూ ఇచ్చారు. 209 పేజీల సప్లిమెంటరీ ఫైల్ చేసిన సిబిఐ. అలాగే మే 12న విచారించనున్న ప్రత్యేక కోర్టు ఈ విషయానికి సంబంధించి అని కూడా తెలుస్తుంది. మే 12 వరకు కూడా దీనికి సంబంధించి స్టే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే అక్కడ జనం తిరగబడాలి అంటూ అలాగే కేసీఆర్తోని సువర్ణాంధ్ర సాధ్యమవుతుంది అంటూ ఇక్కడ మనకి ఆంధ్ర నేతలందరికీ కూడా ఆంధ్ర నేతలందరూ వైఫల్యంతోనే ఇప్పుడు తెలంగాణ అక్కడి వరకు వెళ్లాల్సి వచ్చింది అంటూ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే థర్డ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఏపీ పాలకులపై అక్కడ జనం అందరూ కూడా తిరగబడాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంచిగా అభివృద్ధి జరుగుతుందో అవన్నీ కూడా చెప్తూ మీరు అక్కడ తిరగబడాలి, అక్కడ అధికారులకు అక్కడ సర్కార్పై తిరగబడాలి అంటూ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో మంత్రి సీఎం కేసీఆర్ తోటి అక్కడ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అంతా కూడా సాధ్యమవుతుంది అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి థర్డ్ పేజీలో మనం చూడొచ్చు. ఇంకా మంత్రి కేటీఆర్ విషయానికి వచ్చినట్టయితే ప్రతిపక్ష నేతలంతా కుక్కల్లా మురుగుతున్నారు అంటూ చెప్తున్నారు. కనీసం కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా ఈ ప్రతిపక్షాలకు లేదు అంటూ ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు కేటీఆర్. అలాగే ఇంకా చూసినట్లయితే కేసీఆర్ను నిందించడం అంటే అక్కడ జనాలకు కేసీఆర్ని ఎంతో ఇష్టంగా ఉంటుంది. కానీ కేసీఆర్ని నిందించినా, కేసీఆర్ని తీసేసే ప్రయత్నం చేసినా మీరు తినే కంచంలో మీరు ఉమ్మేసుకున్నట్లే అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఎంతో మంచిగా ఉంది అన్నట్లుగా చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సెగ్మెంట్లలో అయినా సరే బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి అంటూ ఇంకా పార్టీ నేతలందరూ ఎన్ని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడా బీఆర్ఎస్ వైపే ప్రజలంతా కూడా ఉన్నారు అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. ఇంకా అలాగే ఇక మంత్రి హరీష్ రావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఎవరెన్ని కుట్రలు పడినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ముందుకు వస్తుంది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కూడా బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. పార్టీ నేతలు తొడగొట్టిన తాటికొండ రాజయ్య అంటూ కూడా ఇంకా అక్కడ అందరూ పాటలతోటి నృత్యాలతోటి ఎంతో సందడి చేశారు అంటూ కూడా బీఆర్ఎస్ మహారాష్ట్రలో జరిగినటువంటి బీఆర్ఎస్ మహాసభకు అందరూ కూడా హాజరయ్యారు. అక్కడ కేసీఆర్ను ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పనులు అవన్నిటికీ సంబంధించి కూడా అక్కడ చెప్తున్నాయి. గారితో రాజయ్య మాత్రం ఇంకా తొడగొట్టి మరి అక్కడ ఆడిపాడినటువంటి రాజయ్య అంటూ కూడా ఇచ్చారు. సో ఇంకా ప్రతిపక్షాలు ఎన్ని చేసినా కూడా రెడ్డి నాయకు తిట్టడం కూడా ఒక బెదిరింపులకు కూడా కారణమవుతూ ఉన్నాయి అంటూ కూడా ప్రతిపక్షాలందరికీ కూడా రెడ్డి నాయకు కొన్ని తిట్లతోటి సమాధానం చెప్పారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక మంత్రి హరీష్ రావు మాత్రం ప్రతి ఒక్కరిని ఉద్దేశించి కూడా అక్కడ మాట్లాడారు. అలాగే మరి జగదీష్ రెడ్డి కూడా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అటు ఏపీ ప్రజలను ఉద్దేశించి, మహారాష్ట్రను ఉద్దేశించి, తెలంగాణను అందరినీ ఉద్దేశించి కూడా వీళ్ళందరూ మాట్లాడారు. ఇక ప్రతిపక్షాలను ఉద్దేశించి అయితే మంత్రి కేటీఆర్ ఒకటే చెప్తూ ఉన్నారు, ఇంకా మీరు కుక్కల్లా మొరుగుతున్నారు తప్ప కనీసం వాటికున్న విశ్వాసం కూడా మీకు లేదు అని చెప్తున్నారు. ఇంకా ఎవరైతే కేసీఆర్ని తిడతారో ఇంకా వాళ్ళ కంచం తిని వాళ్ళ కంచంలో ఉమ్మి వేసుకున్నట్టే సమానం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మరొక వార్త మనం చూస్తే వెలుగు దినపత్రికలో ఇంకా ఎగ్జామ్స్ కూడా చక్కగా పెట్టని సర్కార్ మనకి అవసరమా అంటూ బండి సంజయ్ మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిండ్రు కదా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులతో ఈ యొక్క ఉన్న సర్కారు ఆటలాడుకుంటుంది అంటూ కూడా చెప్తున్నారు. పేపర్ లీకేజీకి 30 లక్షల జీవితాలు ఆగమైపోయినాయి అంటూ కూడా, అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడా 30 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. వీళ్ళందరి జీవితాలు కూడా పేపర్ లీకేజ్తోని ఆగమాగం అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ కాని పరిస్థితులలో వాళ్ళందరూ ఉన్నారు కదా అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా 21 నోటిఫికేషన్స్ ఇచ్చినా కూడా ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా లీకుల వీరుడు సీఎం కొడుకే అంటూ కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నారు స్పష్టంగా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇక నిరుద్యోగులకు పాలమూరులో నిరుద్యోగ మార్చ్లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇంకా అనేక విషయాలు కూడా ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మనం థర్డ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే నిరుద్యోగులకు సంబంధించి ఆయన
మాట్లాడుతున్నారు. ఎగ్జామ్స్ కూడా సరిగ్గా పెట్టని సర్కార్ ఎందుకు మనకు అవసరమా అంటూ కూడా ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సర్కార్ మనకు అవసరమా? అన్ని విషయాల్లో సక్రమంగా ఉన్నదానిని మంచిగా పాలన చేసే సర్కార్ని మనం తెచ్చుకుందాం అంటూ కూడా అక్కడ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతి కూడా మనకి ఇంకా బాధలు కన్నుమూత అంటూ పంజాబ్కు సంబంధించి 5 సార్లు సీఎంగా వ్యవహరించిన ఘనత ఆయనకు దక్కుతుంది. సో ఆయన కన్ను మూశారు మాజీ సీఎం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే మహా మీడియాపై వరాలు అంటూ ఇచ్చారు. మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్ఎస్ 10 కోట్ల ప్రచార వ్యయం అంటూ మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్త అయితే సంచలనంగా ఇచ్చారు సీఎం కేసీఆర్కి సంబంధించి. అలాగే 80,000 ఉద్యోగాలు ఏమయ్యాయి అంటూ బండి సంజయ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అదొక వార్త మనకి ప్రధానంగా ఇచ్చారు. ఇక అసంతృప్త గులాబీలు బీఆర్ఎస్ లో అసమ్మతి బహిర్గతం అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. మోదీ సంగతి చూసేందుకే బీఆర్ఎస్ స్థాపించాము అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మోదీ పాలన అంతమొందించడానికి అంటూ. కానీ మోదీ కూడా చెప్తూ ఉన్నారు ఇంకా కుటుంబ పాలన అంతమొందించడానికి ప్రజలంతా కూడా ఏకధాటిపై కంకణం కట్టుకొని ఉన్నారు అన్నట్లుగా మరి మోదీ కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అన్ని డీటెయిల్గా మనం చూద్దాం. అలాగే 111 ఏరియా పరిధిలో గ్రీన్ సిటీ అనేది మనకు ఒకటి వార్త సంచలనం ఇచ్చారు. సో ఇంకొక వార్త చూసినట్లయితే పోలీసులను కుక్కల్లా వాడుకుంటుంది సర్కార్ అంటూ తెలంగాణ సర్కార్పై విరుచుకుపడుతున్నారు మా షర్మిల అంటూ కూడా మనకు వైఎస్ షర్మిల అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఒక మహిళ అని కూడా చూడకుండా నీచంగా వ్యవహరించారు ఇక్కడ సర్కారు. అసలు పోలీసు వాళ్ళకి కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది లేదు. పోలీసులను ఒక కుక్కల్లా వాడుకుంటుంది ఇక్కడున్న ప్రజెంట్ సర్కార్ అనేది కూడా ఆవిడ ఎంతో క్లియర్గా చెప్తున్నారు. సో మరొక వార్త చూస్తే కాలమే నిర్ణయిస్తుంది అంటూ మాజీ సీఎం చంద్రబాబు చెప్తూ ఉన్నారు. కాలమే దేనైనా నిర్ణయిస్తుంది. మళ్ళీ ఎన్డీఏతో బంధంపై చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దేశవ్యాప్తంగా మోదీ విధానాలకు మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ధరణి లోపాలతో బ్రోకర్లకు మేలు జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. ఇంకా అన్నదాత ఆగమాగమైపోతున్న పరిస్థితి, ఇంకా వర్షాలకు ఆ కాలువల్లో కొట్టుకుపోతున్నటువంటి ఆ ధాన్యం, ఆ వడ్ల ధాన్యాన్ని అంతటిని కూడా వాళ్ళు మరి చేతులతో అలాగే జల్లెళ్ళతోటి తీసి వాళ్ళు పడుతున్నటువంటి వేదన చూసి చెల్లించిపోతున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆ ధాన్యాన్ని కాపాడడానికి వాళ్ళు చేసిన సకల ప్రయత్నాలు, కుప్పలుగా పోసిన రాశిని కూడా ఆ తడిసిన రాశులు కూడా కుప్పలన్నీ కూడా మళ్ళీ అకాల వర్షాలకు ఆ ఈదురుగాలులకు మొత్తం కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇంకా సో మరొక వార్త చూస్తే హెడ్లైన్ చూసినట్లయితే అవినాష్ రెడ్డి పిటిషన్పై విచారణ నేటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్ని కూడా డీటెయిల్గా మనం చూద్దాం. సో చూసినట్లయితే ఇంకా మనకి మహా మీడియాపై వరాలు అంటూ ఇచ్చారు. మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్ఎస్ 10 కోట్ల ప్రచార వ్యయం అంటూ ఇచ్చారు. ప్రధాన పత్రికల్లో కవరేజీ ఖర్చు 5 కోట్ల వరకు ఉంది అంటూ కూడా ఇచ్చారు. ఇక హాజరయ్యే జర్నలిస్టులకు రాజ మర్యాదలు కూడా చేశారు అనేది కూడా అయితే మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది. ఇంకా అలాగే చూస్తే మండల స్థాయి పాత్రికేయులకు మర్యాదలు చేయడానికి 5 లక్షలు కేటాయించినట్లుగా తెలుస్తుంది బీఆర్ఎస్ అనేది కూడా ఇచ్చారు. ఇంకా మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టిన రోజు ఢిల్లీ, పంజాబ్ పత్రికల్లో కూడా భారీగా యాడ్స్ కూడా వేయించినట్లుగా తెలుస్తుంది. వాటన్నిటికీ కూడా భారీ వ్యయం చెల్లించినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే మరఠ్వాడాలో హాట్ టాపిక్ గా గులాబీ సభలు జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సీఎం కేసీఆర్ మాత్రం అక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులన్నింటినీ, అలాగే ఒకవేళ మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మహారాష్ట్ర కూడా తెలంగాణ పరిస్థితి వస్తుంది, అందరు కూడా ఇటువైపు చూసే విధంగా మరి మహారాష్ట్ర కూడా అభివృద్ధి చెందిస్తాము, ఇన్ని రోజులలో ఈ విధంగా అభివృద్ధి చేస్తా అంటూ అక్కడ ఎన్నో హామీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మొత్తంగా అయితే ఇంకా సీఎం కేసీఆర్ యొక్క పాలన కావాలి అని మహారాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అనేది మాత్రం వాస్తవంగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 8th పేజీలో కూడా చూడొచ్చు అనేది మనకి ఇచ్చారు. అలాగే 3rd పేజీలో కూడా చూడొచ్చు. మెయిన్ అయితే మనకి మహారాష్ట్రలో 3 సభలు కూడా 10 కోట్ల ప్రచార వ్యయం జరిగింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అక్కడ రాజ్య మర్యాదలు ఎలా చేశారు, జర్నలిస్టులకు ఎలా చేశారు, ఇంకా బడా నేతలకు ఎలా చేశారు, ఢిల్లీ, పంజాబ్ పత్రికల్లో భారీ యాడ్స్ ఎలా ఇచ్చారు ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ మహా
మీడియాపై వరాలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 80,000 ఉద్యోగాలు ఏమయ్యాయి అంటూ బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు. నిరుద్యోగులను దగా చేసిన సీఎం కేసీఆర్ కాదా అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిస్కో డాన్సులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పక్క రైతులేమో వర్షాలు పడి వడగండ్లో అనపడి ఈదురుగాలతోటి వాళ్ళంతా నానా ఇబ్బందులు పడుతూ ఉంటే తడిసి రైతులంతా కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి వ్యవసాయానికి సంబంధించి వాళ్ళు ఎంతో హృదయ విదారకంగా గుండెల విషయాలు వాళ్ళు బాధలు పడుతూ ఉంటే అక్కడ ఎమ్మెల్యేలు మాత్రం రైతులను పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా వెళ్ళి మహారాష్ట్రలో డిస్కో డాన్సులు చేస్తూ ఉన్నారు అంటూ కూడా బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఒక్క రైతును కూడా ఆదరించిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేవు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలన్నారు. ఎవరికి ఏమి ఇచ్చారు ఒక్కసారి చూపించండి అంటూ కూడా బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎమ్మెల్యేలంతా డిస్కో డాన్సులు వేస్తున్నారు. కేసీఆర్ని గద్దె దింపేదాకా కూడా విశ్రమించబోమంటూ కూడా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆయన కూడా నిరుద్యోగుల పక్షంగా ఆయన ఎంతో పోరాడుతున్నారు. పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా ఆయన ఎంతో పోరాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో చూడొచ్చు. ఇంకా సో ఇంకొక వార్త మనం చూస్తే అసంతృప్త గులాబీలు బీఆర్ఎస్ లో అసమ్మతి బహిర్గతం అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో చూసినట్లయితే ఎమ్మెల్యేలు స్థానిక నేతల మధ్య విభేదాలు, నియోజకవర్గ ప్లీనరీలకు నేతల గైర్హాజరు అంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్తున్నారు. కొన్ని చోట్ల పోటీగా అసమ్మతి నేతల సభలు కూడా ఉన్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లోనూ కూడా వెల్లడైన అసంతృప్తి. ఇంకా పండుగలా జరిగాయన్న మంత్రి కేటీఆర్. కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ థ్యాంక్స్ చెప్పారు అక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మోదీ సంగతి అంతా చూసేందుకే బీఆర్ఎస్ కూడా స్థాపించడం జరిగింది అనేది కూడా చెప్తున్నారు. గోల్మాల్ గోవిందంగా గుజరాత్ మోడల్ గా ఉంది. ఇప్పుడు గుజరాత్ ఒక గోల్మాల్ గోవిందంగా ఉంది అది. కానీ మన తెలంగాణ రాష్ట్రం మాత్రం అనేక దేశాలకు రాష్ట్రాలకు మాత్రం ఒక రోల్ మోడల్ గా ఉంది అనేది మనకి మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఇంకా చూసినట్లయితే గోల్డెన్ తెలంగాణ నమూనా ఇంకా చూస్తే గోల్మాల్ గోవిందంగా గుజరాత్ మోడల్ ఉంది. ఆ పేరుతో దేశాన్ని మోసం చేశాడు ప్రధాని మోదీ. కానీ గోల్డెన్ తెలంగాణ నమూనాతో బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వాన్ని దేశం స్వాగతిస్తోంది అంటూ కూడా కేసీఆర్ కి సంబంధించి చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే మహారాష్ట్రలో అంటుకున్న అగ్గి రెండు పార్టీలను దహిస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడున్నారు పార్టీలు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ కు పోటీయే లేదు అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పోటీయే ఎక్కడ కూడా లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో అలాగే ఇంకా బ్రెయిన్ లేని బండి పార్టీలు మారే చంటి అంటూ ఇచ్చారు. ఇక పోటీ కాదు సిరిసిల్ల ప్లీనరీలో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇవి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బ్రెయిన్ లేని బండి పార్టీలు మారే బండి అంటూ కూడా ఆయనకు ఇంకా పేరు పెట్టి మరి అట్లా అంటూ ఉన్నారు మంత్రి కేటీఆర్. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 13th పేజీలో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మోదీ సంగతి చూసేందుకే ఈ బీఆర్ఎస్ పార్టీ స్థాపించబడింది అనేది కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. సో మరొక వార్త చూసి ఇక వైఎస్ షర్మిల విషయానికి వచ్చినట్లయితే పోలీసులను కుక్కల్లా వాడుకుంటున్నారు అనేది కూడా సర్కార్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంది. ఇంకా ఓ మహిళ అని కూడా చూడకుండా నీచంగా వ్యవహరించారు పోలీసులు. ఇంకా ఆత్మరక్షణ కోసమే పోలీసులతో అలా నేను వ్యవహరించాను అంటూ కూడా చెప్తున్నారు. చర్యకు ప్రతిచర్య బోన్లో ఉన్న పులే కదా అంటూ షర్మిల మాట్లాడుతున్నారు. చర్యకు ప్రతిచర్య చేసా బోన్లో ఉన్నా కూడా పులే అవుతుంది తప్ప పులి పిల్లి కాదు కదా అన్నట్లుగా చెప్తూ నేను బోన్లో ఉన్నంత మాత్రమే పులిలాగానే ఉంటాను అంటూ కూడా షర్మిల మాట్లాడుతున్నారు. ఇక ఆమెకు బెయిల్ వచ్చింది. చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు అనేది కూడా తెలుస్తుంది. సో దీంతో పాటు అక్కడి కార్యకర్తలు అందరూ కూడా సంబరాలు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే తనకి బెయిల్ మంజూరు చేసినట్లుగా కొన్ని షరతులతోటి ఇంకా దేశం విడిచి వెళ్ళకూడదు, ఎక్కడికైనా ఇతర దేశాలకు కానీ ఎక్కడికి కానీ ప్రయాణాలు చేయకూడదు అంటూ అలాగే కొన్ని మనీ కూడా కట్టించుకొని ఆ తర్వాత కొన్ని షరతులతోటి ఆమెను బెయిల్ పై రిలీజ్ చేయడం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా కాలమే నిర్ణయిస్తుంది అంటూ చంద్రబాబు చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్డీఏతో బంధంపై చంద్రబాబు దేశాభివృద్ధికి మోదీ విధానాలకు మద్దతు ఇచ్చారు. ఇక ప్రధానితో సైద్ధాంతిక విభేదాలు ఏమీ లేవు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక హోదా ఇవ్వనందునే నాకు దూరంగా ఉన్నారు అంటూ రిపబ్లిక్ టీవీ చర్చాగోష్ఠిలో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక విషయాలను షేర్ చేసుకున్నారంటూ కూడా ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన క్షుణ్ణంగా చెప్పినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక ధరణి లోపాలు బ్రోకర్లకు మేలు జరుగుతున్నాయి అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే పనులు కావట్లేదని రోజు 40 పిటిషన్లు, అలాగే సిపిల కోసం ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా రెవెన్యూ శాఖ తీరుపై హైకోర్టు ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం 3rd పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ధరణి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలతోటి బ్రోకర్లకు మాత్రం మేలే జరుగుతుంది అనేది మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే
నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకి చెడగొట్టు వాన అనేది ఇంకా వడ్ల రాసి ఆ చుట్టూ అంతా కూడా చెరువును తలపిస్తున్నటువంటి వర్షపు నీటిలో మునిగిపోయి ఉన్నటువంటి ఆ యొక్క వడ్ల రాసి కనిపిస్తుంది. సో అక్కడ ఆ రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది అంతా కూడా కళ్ళల్లో ఆ వడ్లుని పోసి వాళ్ళు పడుతున్న బాధ అంతా కూడా ఇక్కడ మనకి ఒక ఇమేజ్ రూపంలో చూపిస్తుంది. మొత్తం చెరువుని తలపిస్తుంది. ఆ మధ్యలో ఒక కళ్ళంలో మొత్తం కూడా వడ్లుని రాశిలాగా కుప్పకూర్చి అది తడవకుండా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు అంటూ ఇచ్చారు. సో మరొక వార్త చూస్తే ఇంకా రాజుకున్నది అగ్గి అంటూ ఆ రెండు పార్టీలు బుగ్గి అవుతాయి అంటూ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఇంకా అక్కడ మహారాష్ట్రలో జరిగిన భారీ బహిరంగ సభలో అటెండ్ అయినప్పుడు ఇంకా గుండెల నిండా గులాబీ జెండా అంటూ అక్కడ కనిపిస్తుంది మనకి. ఇంకా అలాగే చూస్తే మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది అంటూ మరొక దగ్గర ఇచ్చారు. ఇక వర్షాభావ పరిస్థితులతో రిస్క్లో ఆర్థిక వ్యవస్థ అంటూ ఇచ్చారు. వడగండ్లు పడొచ్చు, ఇక ఉపరితలం ఆవర్తన ద్రోణి ప్రభావంతో అంటూ కూడా ఇంకా వర్షాలు పడే అవకాశం ఉంది, ఇంకా వడగండ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. మరొక 2 రోజులు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే అంటే మరొక 2 నుంచి 4 రోజుల మధ్యలో కూడా వడగండ్లతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రం కూడా ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇక వర్షాభావ పరిస్థితులు అన్నింటిని కూడా రిస్క్లో ముందే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ముందే బలపరుచుకోవడం బెటర్ అన్నట్లుగా పనిలో ఇంకా అలాగే ఇంకా ఎల్సిఓ ప్రభావంపై కూడా కేంద్ర ఆర్థిక శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వ్యవసాయ దిగుబడులు ద్రవ్యోల్బణంతో అంచనాలు తలకిందులయ్యే ప్రమాదం కూడా ఉంటుంది, కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చేశారు. వాతావరణ శాఖ కూడా అనేక విషయాలను వెల్లడిస్తూ అలాగే మరో 4 రోజులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అందరూ కూడా అంటూ ఇచ్చారు. ఎందుకంటే వడగండ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది మరో 4 రోజుల వరకు అనేది మనకి ఇచ్చారు. సో అలాగే ఇంకొక వార్త మనం చూస్తే ఇక రాజుకున్నది అగ్గి, ఆ రెండు పార్టీలు బుగ్గి అనేది మనం డీటెయిల్ చూసినట్లయితే మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. చారిత్రక అనివార్యత వల్లే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ కాలిగోటికి సరితూగే నాయకుడు ఉన్నాడా అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోయే నాయకుడు ఇప్పటి వరకు ఎవరైనా ఉన్నారా అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చాలా మందిని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ మంత్రి హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అందరూ కూడా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఆయా పరిపాలన అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు. సో ఇప్పటి వరకు ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, 8 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఇంకా మనం చూస్తే నాగలితో ఆకుపచ్చ చరిత్ర రాసిన సీఎం కేసీఆర్ అంటూ చెప్తున్నారు. ఇక ఆ చరిత్రకు సిరా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే అంటూ కూడా చెప్తున్నారు. నాగలితో చరిత్ర రాసిన ఘనత సీఎం కేసీఆర్ది. ఆ చరిత్ర రాయడానికి సిరా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సమైక్య పాలకుల మెడలు వంచిన నేత కేసీఆర్ మాత్రమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈడీ సిబిఐల ఉడత ఊపులకు ఎవరు బెదరడిక్కడ అంటూ కూడా ఆయన మాట్లాడి, ఈడీలు కావచ్చు, సిబిఐలు కావచ్చు, సిట్లు కావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళ ఉడత ఊపులకి ఎవరు కూడా బెదరరు అన్నట్లుగా మాత్రం చెప్తూ ఉన్నారు. సో ఇంకా బిల్లులు తొక్కిపెట్టి జాబ్లను అడ్డుకున్న గవర్నర్ సిద్దిపేట బీఆర్ఎస్ సభలో మంత్రి హరీష్ ఇంకా బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కానీ పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశామంటూ గవర్నర్ చెప్పిన మాటలను కూడా తిప్పి పెట్టేసినట్లుగా తెలుస్తుంది. సో అవన్నీ కూడా తొక్కిపెట్టేసి ఇంకా ఉద్యోగాలందరినీ కూడా అణచివేసిన ఘనత గవర్నర్దే అంటూ కూడా మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా ఆత్మ గౌరవ పతాక ప్రగతి వైభవ ప్రతీక అంటూ మనకి ఇక్కడ తెలంగాణ టీవీకి దర్పణంలాగా సచివాలయం ఉండబోతుంది. హిందూ దక్కని కాకతీయ అలాగే అన్ని మెళకువలతోటి అన్ని వంపులతోటి ప్రత్యేకంగా హాళ్ళు అంటూ కూడా డాక్టర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం అంటూ ఇంకా 30న ప్రారంభానికి సిద్ధంగా ఉంది అంటూ ఆత్మగౌరవ పతాక ప్రగతి వైభవ ప్రతీకగా ఉండబోతోంది అనేది కూడా మనకి సచివాలయం 30వ తారీఖున ఓపెన్ అవబోతుంది. అందులో ఇప్పటికే అన్ని కూడా ఈ పాత సచివాలయం నుంచి అన్నిటిని కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారనేది తెలుస్తుంది. అక్కడి నుంచి 30 నుంచి కూడా కార్యకలాపాలు అన్నీ కూడా అక్కడే జరుగుతాయి, విధులన్నీ కూడా అక్కడే నిర్వర్తిస్తారు అంటూ కూడా జరుగుతుంది. 6వ అంతస్తులోని సీఎం కేసీఆర్ యొక్క మరి కార్యాలయం ఉండబోతుంది. ఇంకా ఆ తర్వాత అన్నీ కూడా ఎవరెవరిది ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి అనేది కూడా మొత్తం కూడా అంతస్తులు నియమించడం జరిగింది. ఆయా అంతస్తులలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి జరుగుతాయి, వాళ్ళు ఎలా కార్యకలాపాలు ఎలా చేయాలని జరుగుతుంది. మొత్తం ఆ చుట్టూ కూడా మొత్తం మరి పోలీస్ పహారాతోని కాపలాగా ఉండడానికి కూడా నియమించారు.
కొన్ని వందల మంది పోలీసులతోటి అక్కడంతా కూడా చుట్టూ కూడా మోహరింప చేయడం జరిగింది. పోలీసు వాళ్ళని అంతా కూడా అంటూ కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, అలాగే శిరోమణి కురువృద్ధుడు బాధలు కన్ను మూశారు అంటూ కూడా మాజీ సీఎంకి సంబంధించి పంజాబ్ సీఎంకి సంబంధించి ఇచ్చారు మనకి. సో, డీటెయిల్స్ అయితే మనం 7th పేజ్‌లో చూడొచ్చు అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనం ఈరోజు గమనించినట్లయితే ఇంకా వర్షాలకు మరి నష్టపోతున్నటువంటి రైతన్నలకు సంబంధించి, అలాగే ఇంకా భారీ బహిరంగ సభ మహారాష్ట్రలో జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రభంజనం గురించి, ఇంకా అలాగే అన్నీ కూడా మహా మీడియా వరాలు, ఇలా అన్ని రకరకాలుగా ప్రతి పేపర్లో కూడా మనకి యాజ్ టీజ్గా ఇచ్చారు. సో, ఇక ప్రతిపక్షాల అందరినీ ఉద్దేశించి మాత్రం మంత్రి కేటీఆర్ కౌంటర్స్, అలాగే ప్రతిపక్షాలు కూడా రీకౌంటర్స్, ఇంకా బండి సంజయ్ కూడా కౌంటర్స్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా యాజ్ టీజ్గానే ప్రతి పేపర్లో కూడా యాజ్ టీజ్గా ఇచ్చారు అన్ని విషయాలు కూడా. సో, ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.